స్టూడెంట్స్, ఈరోజు మనం థర్మోడైనమిక్స్లో జేఈలో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, తర్వాత ఎంసెట్లో అడిగిన క్వశ్చన్స్, వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీంట్లో భాగంగా మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వర్క్ డన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఇక్కడ ఆల్రెడీ ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇచ్చాడు. ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అంటే మనకి 200 జౌల్స్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మీకు ఇక్కడ చూడండి, ఏబి ఇది ఒక స్ట్రేట్ లైన్, ఇది ఈ పీవీ గ్రాఫ్, ఇది పీవీ గ్రాఫ్లో ఈ లైన్ కింద ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఏరియానే మనకి ఏమిస్తుందంటే వర్క్ డన్ ఇస్తుంది. ఓకేనా. ఇక్కడ వాల్యూమ్ అనేది లీటర్లో ఇచ్చాడు, ఇక్కడ ప్రెషర్ అనేది అట్మాస్ఫియర్లో ఇచ్చాడు. రైట్, మనం అట్నే చేద్దాం. ఇక్కడ ఆన్సర్ కూడా అంతే ఉంటుంది. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ, మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా. సరే, ఇప్పుడు దీని గురించి మనకి అవసరం లేదు, కానీ దీని కింద ఏరియా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ద లైన్, ఏరియా అండర్ ద లైన్. ఇదేంటిది? ట్రెపేజియం ఫార్ములా అర్థం. ఏంటి ట్రెపేజియం ఫార్ములా? ఏంటంటే సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ half into distance between the two parallel sides. Distance between two parallel sides. ఇది మనకి ట్రెపేజియం ఫార్ములా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అంటే ఇది 2 atmosphere, ఇది 4 atmosphere. అంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి 2 + 4 ఇంటూ హాఫ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ సైడ్స్ అంటే ఎంత అవుతుంది? 2 లీటర్స్. అంటే ఇది 6 × 1/2 × 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 atmosphere లీటర్స్. 6 atmosphere లీటర్స్. సో మనకు తెలుసు ఇక్కడ 1 atmosphere అంటే 1.01 × 10⁵ పాస్కల్స్. ఇంకోటి ఏంటంటే 1 లీటర్ అంటే 10⁻³ మీటర్ క్యూబ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 × 1.01 × 10⁵ ఇంటూ మీటర్ క్యూబ్ ఉందిగా. 1 లీటర్ అంటే 10⁻³ మీటర్ క్యూబ్ జౌల్స్లో వస్తుంది. ఇప్పుడు 6 × 1.01 × 10², దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 601 జౌల్స్ వస్తుంది. ఇది వర్క్ డన్. ఓకేనా. కాబట్టి ఈ ఇక్కడ చేసిన వర్క్ డన్ అనేది ఏంటంటే ఇది పాజిటివ్ వర్క్ డన్. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందిగా. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ వర్క్ అనేది ఏంటంటే ఇది పాజిటివ్ వర్క్ డన్. సో ఇక్కడ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ అంటే గివెన్ టు ద సిస్టమ్ అంటే అది కూడా మనం చేయొచ్చు. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూగా. సో డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూ అంటే ఇచ్చాడు, అక్కడ ప్రాబ్లంలో ఇచ్చాడు 200 ప్లస్ డిడబ్ల్యూ అంటే ఎంత అవుతుంది? 601, దట్ ఈజ్ ఈక్వల్ 801 జౌల్స్. ఇది మనకి వర్క్ డన్ కొనుక్కోవాలంటే ఫార్ములా. తర్వాత టోటల్ హీట్ కొనుక్కోవాలి అంటే డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ ఫార్ములా వేయాలి. రైట్. సో నెక్స్ట్ మనం చూడబోయే ప్రాబ్లం ఏంటంటే జేఈలో అడిగాడు, జేఈ 2014. ఈ డయాగ్రామ్ ఇచ్చాడు, పీవీ డయాగ్రామ్ ఇచ్చాడు. ఫైండ్ ద టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ద ఫాలోయింగ్ సైక్లిక్ ప్రాసెస్ అన్నాడు. యాక్చువల్గా మనకి సైక్లిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ టెంపరేచర్ 0.
అంటే సిస్టమ్ అనేది ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పోయి మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ కూడా జీరో, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా జీరో. ఇంటర్నల్ ఎనర్జీ కానీ లేకపోతే టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ ఇవన్నీ ఏంటంటే స్టేట్ ఫంక్షన్స్. ఇవన్నీ ఏంటి? స్టేట్ ఫంక్షన్స్. మరి వర్క్ డన్ కానీ హీట్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా సైక్లిక్ ప్రాసెస్లో జీరో కావు. దే ఆర్ నాట్ స్టేట్ ఫంక్షన్స్. ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏంటి? స్టేట్ ఫంక్షన్. అది డిపెండ్స్ అపాన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. ఓకేనా? మనకు తెలుసుగా ఇంటర్నల్ ఎనర్జీ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే యూఎఫ్ మైనస్ యూఐ ఈజ్ ఈక్వల్ జీరో. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్. ఇప్పుడు ఇది సైక్లిక్ ప్రాసెస్ ఇది. కాబట్టి వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్ వీ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. డెల్టా యూ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ఏబిసిఏ సైక్లిక్ ప్రాసెస్ ఈజ్ జీరో. ఇది ఆన్సర్. ఇది జైల్ 2014లో అడిగాడు. కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ స్టేట్ ఫంక్షన్. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ స్టేట్ ఫంక్షన్. సో ఇన్ సైక్లిక్ ప్రాసెస్ change in internal energy is zero. du is zero. ఓకేనా? చేంజ్ ఇన్ టెంపరేచర్ కూడా జీరోనే. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసేది ఏంటంటే థర్మోడైనమిక్స్లో ఇది జేఈ 2011లో అడిగాడు. సో జేఈ 2011లో మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకి ఇదొక సైక్లిక్ ప్రాసెస్. ఇది A to B, B to C, C to D, D to A. ఏంటిది? క్లాక్ వైజ్ అనమాట. ఇక్కడ మనకి మ్యాచ్ చేయాలి. 1 2 3 4 ఇచ్చాడు. ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చాడు. A to B, B to C, C to D, D to A. ఈ మ్యాచింగ్ అనేది ఒకటి కన్నా ఎక్కువ కూడా కావచ్చు. ఒకటే కాదు, ఒకటి కన్నా ఎక్కువ కూడా కావచ్చు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 A to B. ఈ A to B అనేది ఏంటంటే ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్. చూసారుగా మీరు ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్. అంటే ప్రెషర్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇదే ప్రాసెస్, ఇది ఐసోబారిక్ ప్రాసెస్. ఏం ప్రాసెస్ ఇది? ఐసోబారిక్ ప్రాసెస్. మరి ఐసోబారిక్ ప్రాసెస్లో V ప్రపోర్షనల్ టు టీనేగా. అందులో ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అయింది చూడండి. వాల్యూమ్ డిక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతుందిగా. వాల్యూమ్ డిక్రీజ్ అయింది అంటే ఏంటి? వర్క్ డన్ ఆన్ ద గ్యాసా, వర్క్ డన్ బై ద గ్యాసా? వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్. ఇది వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్. మీరు చూడండి, ఏ నుంచి బీకి పోతున్నప్పుడు వాల్యూమ్ తగ్గట్లే. ఇక్కడ టెంపరేచర్ డిక్రీజెస్. మరి టెంపరేచర్ డిక్రీజ్ అయింది అంటే ఇంటర్నల్ ఎనర్జీ అవుతుంది, డిక్రీజెస్. నెక్స్ట్ మనకి హీట్ చూద్దాం. హీట్ ఏమవుతుందో చూద్దాం. dq ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? du ప్లస్ dw. ఓకేనా? du ప్లస్ dw. ఇప్పుడు dq ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్ ప్లస్ వర్క్ డన్ ఆన్ ద గ్యాస్, అది నెగిటివ్. అంటే dq ఏమవుతుంది ఇక్కడ నీకు? dq ఏమవుతుంది? నెగిటివ్. dq నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి? హీట్ లాస్ట్ బై ద సిస్టమ్. అంతేనా? హీట్ లాస్ట్ టు ద సిస్టమ్ అంటే హీట్ ఈజ్ గివెన్ టు ద సరౌండింగ్స్. ఇప్పుడు dq పాజిటివ్ అనుకోండి. dq పాజిటివ్ అయితే ఏమవుతుందంటే హీట్ గెయిన్, హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్లో.
యూ ఇంక్రీజెస్ అన్నాడు, రాంగ్. యూ డిక్రీజెస్ కరెక్టే, అంటే క్యూ మ్యాచ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి క్యూ ఈజ్ లాస్ట్ అన్నాడు, క్యూ ఈజ్ లాస్ట్, ఎస్ కరెక్టే, ఆర్ కూడా మ్యాచ్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి క్యూ ఈజ్ గెయిన్, రాంగ్. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ అన్నాడు, వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, ఎస్, టీ కూడా మ్యాచ్ అయింది. అంటే క్యూఆర్టీ 3 మ్యాచ్ అయినాయి కాబట్టి ఆన్సర్ ఏంటంటే క్యూఆర్టీ. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇట్లా ఇదే విధంగా ఒక్కొక్కటి చేసుకుని పోదాం. B2C. ఇప్పుడు మీరు చూడండి, ఇది B2C అంటే ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇదే ప్రాసెస్ ఫస్ట్ ఐసోకోరిక్ ప్రాసెస్లో మరి ఏంటి? ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. మరి ఇక్కడ మీరు గ్రాఫ్ను చూడండి, B2C అంటే ప్రెషర్ తగ్గింది కాబట్టి మనకి ప్రెషర్ డౌన్ అయింది, టెంపరేచర్ కూడా డౌన్ అవుతుంది. టెంపరేచర్ డౌన్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అంటే హీట్ కూడా చూద్దాం ఇక్కడ మనం. dQ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే du ప్లస్ dW. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ dW ఎట్టాగో జీరోనే, ఎందుకంటే నీకు వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి అది జీరోనే. అంటే dQ అయితే ఇక్కడ నెగిటివ్ అవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిందిగా, నెగిటివ్. కాబట్టి మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అయింది, dQ నెగిటివ్, అంటే హీట్ అనేది లాస్ట్. ఇవి మనకి ఆప్షన్స్ అనేవి కనపడాలి. ఇందాక మనకి 3 ఆప్షన్స్ కనపడ్డాయి, ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. అసలు వర్కే జరగలేదు ఇక్కడ, ఏ గొడవ లేదు, వర్కే జరగలేదు కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, వరుసగా చదువుకుంటూ వద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజెస్ అన్నాడు, రాంగ్. ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్, ఎస్ కరెక్ట్. కాబట్టి దీనికి మ్యాచ్ అయింది, క్యూ మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హీట్ లాస్ట్ అన్నాడు, ఎస్, తర్వాత ఆర్ మ్యాచ్ అయింది. క్యూ ఈజ్ గెయిన్, రాంగ్. వర్క్ ఈజ్ డన్, అసలు వర్కే జరగలేదు కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యే టర్మ్ ఏంటంటే క్యూ కామా ఆర్. కాబట్టి A2B అయిపోయింది, B2C అయిపోయింది. నెక్స్ట్ C2D. మీరు ఇక్కడ చూడండి, C2D అంటే ఇది ఏంటి? ప్రెషర్ కాన్స్టెంట్. ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ అంటే V ప్రపోర్షనల్ టు T అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అంటే నీకు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా చూసుకోవాలంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది. తర్వాత ఇక్కడ dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW. మీరు ఇక్కడ చూడండి, C2D అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అంటే వర్క్ డన్ పాజిటివ్గా, కాబట్టి dQ ఈజ్ ఈక్వల్ ఇంటర్నల్ ఎనర్జీ పాజిటివ్. సో పాజిటివ్ ప్లస్ పాజిటివ్, మీకు వచ్చే ఆన్సర్ అంతా dQ ఈజ్ ఈక్వల్ అవుతుంది పాజిటివ్. dQ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి? హీట్ గెయిన్. D పాజిటివ్ అంటే ఏంటమ్మా? హీట్ గెయిన్. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, వరుస చెక్ చేసుకుని వద్దాం ఆన్సర్లు. ఇక్కడ యూ ఇంక్రీజెస్, ఎస్ కరెక్ట్, ఇక్కడ పెట్టుకుందాం మనం. యూ డిక్రీజెస్, రాంగ్. క్యూ లాస్ట్, రాంగ్. క్యూ గెయిన్డ్, ఎస్ కరెక్ట్. ఇగో dQ పాజిటివ్ వచ్చిందిగా మనకి, అంటే గెయిన్ అయ్యగా, రైట్. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, రాంగ్. వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, ఎందుకంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందిగా. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే, కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? PS.
తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటంటే D2A. నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే D2A. మీరు ఇక్కడ చూడండి, బొమ్మ చూడండి, D2A. దాన్ని చూడడం వల్ల మనకి అది ఏం ప్రాసెస్ మనకి తెలుస్తుంది. ఏంటి ఆ ప్రాసెస్ ఏంటది? D2A అనేది ఏంటి, ఏం ప్రాసెస్ అది చూసారా మీరు అక్కడ? ఐసోథర్మల్ ప్రాసెస్. అదేం ప్రాసెస్? అదే ఐసోథర్మల్ ప్రాసెస్. అంటే అక్కడ ప్రెజర్ పెరిగింది, వాల్యూమ్ తగ్గింది, బట్ P/V మాత్రం కాన్స్టెంట్. P/V మాత్రం ఏంటవుతుంది? కాన్స్టెంట్. మనం ఇక్కడ రెండు వేసేయచ్చు. ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకున్నాం కాబట్టి DT 0, DU 0. ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ అనేది లేదు. ఓకేనా? మరి ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అయింది, చూసారా మీరు? వాల్యూమ్ డిక్రీజ్ అయింది. D2A పోతే వాల్యూమ్ డిక్రీజ్ అయింది. అంటే ఏంటి, నీకు వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. వాల్యూమ్ డిక్రీజెస్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. మరి ఇక్కడ నీకు ఇక్కడ DQ పాజిటివ్ నెగిటివ్ చూద్దాం. వాల్యూమ్ డిక్రీజ్ అయిందంటే నీకు ఏమవుతుంది? DW ఏమవుతుంది? నెగిటివ్. DW ఏమవుతుందమ్మా? నెగిటివ్ అవుతుంది. DW ఏమవుతుందంటే నెగిటివ్. సో ఇప్పుడు DQ ఈజ్ ఈక్వల్ టు DU ప్లస్ DWనేగా. చూసారా? ఇక్కడ మనకి DU అంటే నీకు DQ అంటే ఏమవుతుందో చూద్దాం. అక్కడ DU అంటే ఏంటి? 0. DW ఏమవుతుంది? నెగిటివ్. ఇది DQ. కాబట్టి DQ ఈజ్ ఈక్వల్ అవుతుందంటే నెగిటివ్. అంటే ఇక మనకి ఏంటి? హీట్ లాస్ అయింది. ఇక్కడ మనకేం జరిగింది? హీట్ అనేది లాస్ అయింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూసుకుందాం మనం. ఏంటి ఆప్షన్ చూద్దాం. ఏంటి ఆప్షన్ అంటే U ఇంక్రీజ్ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి U 0. ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ కాదు, కాన్స్టెంట్గా ఉంటుంది 0. Q ఈజ్ లాస్ట్. ఎస్, 100% కరెక్ట్. Q ఈజ్ లాస్ట్. కాబట్టి మనకి Rని సెలెక్ట్ చేసుకోవచ్చు. Q ఈజ్ గెయిన్ తప్పు. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ నెగిటివ్. కాబట్టి నువ్వు ఏ ఆప్షన్లో కరెక్ట్? ఇక్కడ T, R. ఈ 3 కరెక్ట్. T, R. ఓకేనా? సో ఇది మనకి JEE మెయిన్లో అడిగాడు క్వశ్చన్. ఇది ఎప్పుడు అడిగాడంటే 2011లో అడిగాడు. ఓకేనా? రైట్. So let us discuss another question here. Isothermal process. Find the slope at x, y, z from the following figure. ఇది మనకి ఐసోథర్మల్ ప్రాసెస్. ఇది ఐసోథర్మల్ కర్వ్. ఇది ప్రెజర్కి వాల్యూమ్కి మనం గ్రాఫ్ గీసాం. స్లోప్ కనుక్కోమన్నాడు. ఎట్ ఎక్స్ తెలుసుగా మనకి. స్లోప్ అంటే ఫార్ములా ఏంటి? స్లోప్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే -P/V. అదేగా ఫార్ములా. స్లోప్ అంటే ఫార్ములా ఏంటంటే -P/V. ఇప్పుడు మీరు చూస్తుంది స్లోప్ అంటే ఇక్కడ మీరు -8P0 డివైడెడ్ బై V0. అది ఫస్ట్ దాని ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఎట్ y స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2P0 ఉంది, ఇక్కడ 4V0 ఉందిగా. అంటే -2P0 డివైడెడ్ బై 4V0. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? -P0 బై 2V0. రైట్. ఎట్ z స్లోప్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ప్రెజర్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ ఎంతమ్మా? అక్కడ -P0 బై 8V0. -P0 బై 8V0. ఇది మనకి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. కాన్సెప్ట్ వైజ్ ప్రాబ్లం ఇది. ఇది JEE 2002లో అడిగాడు ఈ ప్రాబ్లం. ఈ గ్రాఫ్ ఇచ్చాడు.
ప్రెజర్ వాల్యూమ్ గ్రాఫ్ గీసాడు, గ్రాఫ్ ఇచ్చాడు. ఇది రెండు కూడా ఎడియాబాటిక్ కర్వ్సే, బోత్ ఆర్ ఎడియాబాటిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. మీకు చూడండి, ఈ రెండు ఎడియాబాటికే. ఈ రెండు ఎడియాబాటిక్లో ఫస్ట్ దాని ఉందా లేదా, ఫస్ట్ది స్లోప్ తక్కువ ఉంటుంది, స్లోప్ లెస్. సెకండ్ చూడండి, స్లోప్ ఎక్కువ ఉంది, స్లోప్ ఈజ్ మోర్. మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఏంటి, ఇప్పుడు మనకి స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది మనకి, మైనస్ గామా ఇంటూ P/V. స్లోప్ ఎక్కువ ఉంది అంటే గామా ఎక్కువ ఉన్నట్టు, స్లోప్ తక్కువ ఉంది అంటే మనకి గామా తక్కువ ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అన్నాడు. అంటే ఫస్ట్ వన్ ఏ గ్యాస్, సెకండ్ వన్ ఏ గ్యాస్. ఇది హీలియం, ఇది ఆక్సిజన్. ఓకేనా, ఇది హీలియం, ఇది ఆక్సిజన్. నెక్స్ట్ ఇది ఆక్సిజన్, తర్వాత ఇది హీలియం. ఇది హీలియం, ఇది ఆర్గాన్, ఇది O2N2. ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఏంటి అంటే, యాజ్ గామా ఇంక్రీజెస్, atomicity decreases. Atomicity is decreases. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీద మనకి అడిగాడు. మనకి ఇప్పుడు మీరు చూద్దాం, మోనో అటామిక్ తీసుకుందాం. గామా వాల్యూ ఎంత, మోనో అటామిక్ గామా వాల్యూ ఎంత అంటే 5/3, అంతేగా. Cp/Cv అంటే నియర్లీ 1.67. మరి అదేవిధంగా డయాటామిక్ తీసుకుందాం. గామా వాల్యూ ఎంత, గామా వాల్యూ ఎంత అంటే 7/5 అంటే 1.4. మరి అదేవిధంగా పాలియాటామిక్ తీసుకుందాం. గామా వాల్యూ ఎంత, పాలియాటామిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంది 4/3 అంటే 4/3 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 1.33 అవుతుంది Cp/Cv వేసుకుంటే. ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, గమనించండి, గామా వాల్యూ ఎక్కువ ఉంది దీనికి. అంటే గామా మోనో అటామిక్ ఈజ్ గ్రేటర్ దాన్ గామా డయాటామిక్ ఈజ్ గ్రేటర్ దాన్ గామా పాలియాటామిక్. అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి, యాజ్ గామా ఇంక్రీజెస్ అటామిసిటీ ఈజ్ డిక్రీజెస్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూడండి, జేఈలో ఇచ్చిన ఆప్షన్లో హీలియం, ఆర్గాన్ రెండు ఉన్నాయి. హీలియం మోనో అటామికే, ఆర్గాన్ మోనో అటామికే. ఓకేనా, కాబట్టి దీన్ని ఆప్షన్ నుంచి తీసేయచ్చు. ఎందుకు కారణం ఏంటంటే ఇది రెండు స్లోపులు డిఫరెంట్గా ఉన్నాయి కదా. దీని స్లోప్ తక్కువ ఉంది, దీని స్లోప్ ఎక్కువ ఉందిగా. ఇది కరెక్ట్ కాదు, ఈ రెండు మోనో అటామిక్ కరెక్ట్ కాదు. ఇంకో డీ చూడండి, ఇది O2N2 రెండు డయాటమికే, కాబట్టి ఆప్షన్లోంచి రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ ఆన్సర్ మనకు వచ్చే ఆన్సర్ ఏబిలో ఉంటుంది, ఏబిలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ హీలియం ఉంది ఇక్కడ, సెకండ్ ఎలిమెంట్ ఆక్సిజన్ ఉంది. బిలో చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఆక్సిజన్ ఉంది, అంటే డయాటమిక్ 1.4 అంటే గామా వాల్యూ తక్కువ, స్లోప్ తక్కువ. గామా వాల్యూ తక్కువ, స్లోప్ తక్కువ. ఓకేనా. కాబట్టి మనకి ఇక్కడ చూడండి, గామా వాల్యూ తక్కువ అంటే అటామిసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే నీకు ఫస్ట్ వన్ ఏంటి, నీకు O2. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ ఏంటంటే స్లోప్ ఎక్కువ, గామా వాల్యూ ఎక్కువ. గామా వాల్యూ ఎక్కువ కాబట్టి అటామిసిటీ డిక్రీజ్ అవుతుంది. అటామిసిటీ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే అది మోనో అటామిక్, అది మోనో అటామిక్. కాబట్టి నీ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి O2, He. అంటే ఫస్ట్ వన్ ఇది ఏంటంటే O2, ఇది O2, ఇదేంటంటే హీలియం. దీని స్లోప్ తక్కువ, గామా తక్కువ కాబట్టి అటామిసిటీ ఎక్కువ, అంటే డయాటమిక్ గ్యాస్, ఇది మోనో అటామిక్ గ్యాస్. ఇది జేఈలో అడిగిన క్వశ్చన్, 2002లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి,
యాజ్ గామా ఇంక్రీజెస్ అటామిసిటీస్ డిక్రీజెస్. ఇక్కడ నేను రాశాక నేను ఇక్కడ మనం రాసుకున్నాం అమ్మా అటామిసిటీ. ఓకేనా, రైట్. దేనికైతే గామా తక్కువ ఉంటుందో దానికి అటామిక్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది మోనో అటామిక్, ఇది మోనో అటామిక్. ఇదేంటిది డై అటామిక్. ఇదేంటిది ట్రై అటామిక్, అది పాలి అటామిక్. ఎట్లా? ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది జై 2010లో అడిగాడమ్మా. జై మెయిన్ 2010లో అడిగాడు. డై అటామిక్ ఐడియల్ గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఎడియాబాటికల్లీ to 1/32 of its initial volume. Its initial temperature of a gas is Ti and final temperature of a gas is A into Ti. Then find the value of A. మనకి ఎడియాబాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఫండమెంటల్ క్లాస్లో. Tv పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ T1 V1 టు ది పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T2 V2 టు ది పవర్ ఆఫ్ గామా మైనస్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే T1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే Ti ఇచ్చాడు. T2 ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడంటే A ఇంటూ Ti అని ఇచ్చాడు ఇనీషియల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే V1 ఇచ్చాడు. అక్కడ V1 అంత ఇచ్చాడు మనకి ఈజ్ ఈక్వల్ టు V. ఓకేనా, V2 ఈజ్ ఈక్వల్ అవుతుంది V/32. సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఇది ఏ గ్యాస్? ఇది డయాటమిక్ గ్యాస్. మరి డయాటమిక్ గ్యాస్ అంటే గామా వాల్యూ ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ ఉంది గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/F ఫార్ములా. గామా ఇస్ F అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డయాటమిక్ గ్యాస్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి? 5. గామా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇది 7/5. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం వరుసగా. ఇది Ti/T2 ఎంతమ్మా? A ఇంటూ Ti ఈజ్ ఈక్వల్ టు V2/V1 హోల్ పవర్ గామా మైనస్ 1. Ti క్యాన్సిల్. 1/A ఈజ్ ఈక్వల్ టు V2 అంటే ఎంత? V2 అంటే V/32 డివైడెడ్ బై V హోల్ టు ది పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఎంత అవుతుంది? 7/5 - 1. సో 1/A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి VV క్యాన్సిల్. 1/32 హోల్ పవర్ ఇదంతా అవుతుంది 2/5. సో 1/A ఈజ్ ఈక్వల్ అంతమ్మా ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 5 రాయొచ్చు. 2 టు ది పవర్ ఆఫ్ 5 రాయొచ్చు. ఇక్కడ 2/5 వచ్చింది. 5 క్యాన్సిల్. 1/A ఈజ్ ఈక్వల్ 1/4. సో A ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 4. ఇది దీని ఆన్సర్. ఇది JEE 2010 ప్రాబ్లమ్. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయే ప్రాబ్లం ఏంటంటే JEE ప్రాబ్లం. ఇది 2011లో అడిగాడు. మరి దీన్ని కూడా జాగ్రత్తగా మనం ఫాలో అవుదాం. సో ఇక్కడ చూడండి, 5.6 liters ఆఫ్ హీలియం ఎట్ STP adiabatically compressed to 0.7 liters. Taking ఇక్కడ ఉన్నాడు ఇనీషియల్ టెంపరేచర్ టు బి T1. వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈజ్, యాక్చువల్గా ఇక్కడ ఫార్మ్ అయిందంటే మనకి వర్క్ డన్ ఇన్ adiabatic ప్రాసెస్ NR/1 - గామా ఇంటూ T2 - T1. ఇక్కడ ఇచ్చాడు ఇనీషియల్ టెంపరేచర్ T1గా తీసుకోండి అంటున్నాడు. ఓకేనా, మరి ఇనీషియల్ వాల్యూమ్ అంతా 5.6 liters. ఓకేనా, ఫైనల్ వాల్యూమ్ అంతా 0.7 liters. అది బాగానే ఉంది. కానీ T2 తెలియదు మనకి.
సో ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది, మళ్ళీ ఏంటది ఫార్ములా? టీవీ టు ది పవర్ ఆఫ్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే T1 V1 టు ది పవర్ ఆఫ్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు T2 V టు ది పవర్ ఆఫ్ గామా -1. ఓకేనా? రైట్. T1 ఇది, V1 అంటే ఎంతమ్మా? 5.6 హోల్ టు ది పవర్ ఆఫ్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు ఇది 0.7, ఇది V2 హోల్ టు ది పవర్ ఆఫ్ గామా -1 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే ఇది T2 అవుతుంది. మరి గామా ఇప్పుడు మోనోఅటామిక్ గ్యాస్కి, ఇది మోనోఅటామిక్ గ్యాస్ అంటే గామా వాల్యూ ఎంత? 1 + 2/F. గామా ఈజ్ ఈక్వల్ 1 + 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తెలుసుగా మీకు. మోనోఅటామిక్ గ్యాస్కి 3 ఉంటాయి. గామా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5/3. గామా ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 5/3. రైట్. ఇక్కడ మనం చూద్దాం ఏంటంటే T2/T1 వేద్దాం. T2/T1 ఈజ్ ఈక్వల్ టు 5.6/0.7 హోల్ పవర్ గామా -1. సో T2/T1 ఈజ్ ఈక్వల్ టు 756 A టు ది పవర్ ఆఫ్ గామా -1 అంటే 5/3 -1. 5/3 -1 అంటే ఎంత? ఇది T2/T1 ఈజ్ ఈక్వల్ టు ఇది 2³ రాసుకోవచ్చు. ఇది ఎంత అవుతుంది? 2³ రాసుకుంటే 2/3, 2 క్యాన్సిల్, 4 అంటే T2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 4T1. T2 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 4T1. సో అంతా బాగానే ఉంది. కాకపోతే మనకి N వాల్యూది లేదు ఇక్కడ, నెంబర్ ఆఫ్ మోల్స్ లేదు. N కూడా ఉందిగా మరి. ఇప్పుడు STP దగ్గర ఎట్ STP 22.4 లీటర్స్ వాల్యూమ్కి ఎన్ని మోల్స్ గ్యాస్ మనం ఆక్యుపై చేస్తుంది? 1 మోల్. అంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్. ఓకేనా? అంటే 22.4 లీటర్స్కి 1 మోల్ అయితే మరి 5.6 లీటర్స్కి ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాస్ వస్తుంది? ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాస్ అది ఆక్యుపై చేస్తుంది? 5.6 లీటర్స్ ఆఫ్ గ్యాస్ ఎన్ని మోల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ సో ఇప్పుడు 22.4 డివైడెడ్ బై 5.6 ఈజ్ ఈక్వల్ టు 1 మనకి X. సో X ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ? 5.6/22.4. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని క్యాలిక్యులేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా 4 సార్లు పోతుంది. అంటే 1/4. ఎంతమంది? 1/4. మరి ఇక్కడ పేజీ అనేది పూర్తిగా నిండిపోయింది ఈ ప్రాబ్లంలో. ఈ ఆన్సర్ నేను ఇక్కడ నుంచి చేస్తాను, జాగ్రత్త మీద చూడండి. ఇప్పుడు W ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 1/4 ఇంటూ R డివైడెడ్ బై 1 మైనస్ గామా అంటే ఎంత? గామా అంటే 5/3 ఇంటూ T2 అంటే ఎంత? 4T1 అంటే 4T1 మైనస్ T1. కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5/3 అంటే ఎంత అవుతుంది? -2/3 మైనస్ 2/3 ఇదంతా అవుతుంది 4T1 మైనస్ T1 3 అంటే 3 × 3 అంతా 9 అంటే W ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే -9/8. ఓకేనా? T1R ఇది మన ఆన్సర్. కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? మనకి 9/8 T1R. ఇది వర్క్ డన్ నెగిటివ్ వస్తుంది. ఎందుకు రాదు? మనకి వర్క్ డన్ ఆన్ ద గ్యాస్గా, ఎందుకంటే వాల్యూమ్ డిక్రీజ్ అయిందిగా, క్లియర్ కనపడుతుందిగా. 5.6 లీటర్స్ నుంచి 0.7 లీటర్స్కి వాల్యూమ్ డిక్రీజ్ అయిందిగా, అందుకే మనకి నెగిటివ్ వచ్చింది. వర్క్ డన్ -9/8 T1 × R. ఇది JEE 2011లో అడిగిన క్వశ్చన్ ఇది. రైట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది కూడా ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఇది 8th క్వశ్చన్. ఇక్కడ 4 కరువులు ఇచ్చాడు ఇక్కడ. అయితే 4 కరువులు ఏ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తాయి అంటున్నాడు. PV డయాగ్రామ్ ఇది. ఫస్ట్ వన్ తీసుకుందాం అనుకో.
అది ఎలా ఉంది, ప్రెషర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే అదే ప్రాసెస్, అది ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం అనుకో, వాల్యూమ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది, అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, ఐసోకోరిక్ ప్రాసెస్. ఓకేనా. థర్డ్ వన్. ఇప్పుడు ఈ థర్డ్ ఉంది, ఫోర్త్ ఉంది. ఈ రెండిట్లో బాగా స్టీపర్గా ఉండేది ఏదంటే ఇది ఫోర్త్ వన్. దీని వాల్ ఎక్కువ, అంటే స్లోప్ ఎక్కువ. ఎడియాబాటిక్ కర్వ్స్ అన్నీ కూడా స్లోప్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఐసోథర్మల్. దీనికి స్లోప్ తక్కువ, కాబట్టి 3 అనేది ఐసోథర్మల్ కర్వ్. ఇది ఐసోథర్మల్ కర్వ్. ఫోర్త్ వన్ ఏంటంటే ఇది ఎడియాబాటిక్ కర్వ్. ఇది ఎడియాబాటిక్ కర్వ్. ఎందుకు, దాని స్లోప్ ఎక్కువ, కాబట్టి దీని ఆన్సర్ ఇది. ఓకేనా, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే జేఈ 2013లో అడిగాడు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇదొక సైక్లిక్ ప్రాసెస్. ఇది ఇన్ కంప్లీట్ సైకిల్ హౌ మచ్ హీట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్, n = 1 mole. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్ అడిగాడు. ఓకేనా. అంటే హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ మనం కనుక్కోవాలి, హీట్ ఈజ్ రిలీజ్డ్ మనకు అవసరం లేదు. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ అంటే పాజిటివ్, హీట్ రిలీజ్ అంటే నెగిటివ్. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి A to B dq పాజిటివ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ A to B వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే A to B తీసుకుందాం అనుకో, ఇది ఐసోకోరిక్ ప్రాసెస్. ఇదేం ప్రాసెస్, ఇది ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంటేగా, వర్క్ డౌన్ జరగదు. సో కాబట్టి ఇక్కడ dq = ఎంత అవుతుంది, du. dq = ఎంత అవుతుంది ఇక్కడ, du. అంటే du అంటే ఏంటి, పాజిటివ్ ఇది. కాబట్టి A to B అనేది మనం తీసుకోవాలి, A to B. సో కాబట్టి dq = మనకి ఏమవుతుందంటే ఇది NCV dt అని రాసుకోవచ్చు, వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి. సో n × CV అంటే ఇదేంటిది, ఏ గ్యాస్ ఇది, మనకి CV అంటే F/2R. ఓకేనా. ఇది ఏ గ్యాస్ అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే మోనో అటామిక్ గ్యాస్. ఇదేంటంటే మోనో అటామిక్ గ్యాస్. కాబట్టి DT టెంపరేచర్ డిఫరెన్స్ A నుంచి Bకి. మీరు చూడండి ఇక్కడ A to B వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే ఇక్కడ ప్రెజర్ P0 ఉంది, ఇక్కడ 2P0 ఉంది. అంటే ఇక్కడ టెంపరేచర్ T0 అనుకుంటే ఇది డబల్ అవుతుంది, 2T0 అవుతుంది. అంటే DT అంటే ఎంత అవుతుంది అప్పుడు, 2T0 - T0. n అంటే 1 mole ఇచ్చాడు అక్కడ. F అంటే మోనోటామిక్ కాబట్టి 3/2R ఇంటూ 2T0లోంచి T0 పోతే ఎంత, T0. అది కాబట్టి ఎంత అవుతుందంటే dq = 3/2R T0. మీరు ఇక్కడ చూడండి, P0 V0 = R × T0 రాసుకోవచ్చు. PV = RTగా, nRT అంటే n = 1గా ఇక్కడ. కాబట్టి dq A to B = మనకి ఏమవుతుందంటే 3/2 P0 V0 అవుతుంది. ఇది మనకి హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ A to B. ఇక నెక్స్ట్ మనం చూసుకోవాల్సిందంటే B to C. మీరు చూడండి B to C ఏంటంటే ఈ B to C ఇదే ప్రాసెస్, ఇది ఐసోబారిక్ ప్రాసెస్. ప్రెజర్ కాన్స్టెంట్ అంటే వర్క్ డన్ జరుగుతుంది. ఓకేనా, వర్క్ డన్ జరుగుతుంది. సో వర్క్ డన్ = PdV. P అంటే ప్రెజర్ ఎంత, ప్రెజర్ కాన్స్టెంట్. ఇక చూడమ్మా, ఈ ప్రెజర్ ఎంత, 2P0. ఇదంతా 2P0 ప్రెజర్ అంటే. కాబట్టి మనకి 2P0 ×
చేంజ్ ఇన్ వాల్యూమ్ 2V0 మైనస్ V0. సో కాబట్టి ఎంత అవుతుందంటే ఇక్కడ 2P0 V0 2P0 V0 అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ 2P0 V0 అంటే నీకు ఎంత అవుతుంది? P0 V0 అంటే RT0గా, కాబట్టి 2RT0. రైట్. ఇప్పుడు మనకి డియు కామన్ ఇందాకలానే సేమ్. డియు ఏంటమ్మా మనకి ఇందాక మనకి ఎన్సివి డిటి ఫార్ములా ఉందిగా, ఎన్సివి డిటి. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఎన్సివి డిటి అంటే ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్, మనకి ఇక్కడ వాల్యూమ్ డబుల్ అయింది కాబట్టి టెంపరేచర్ కూడా డబుల్ అవుతుంది. ఇది 4T0 అవుతుంది. ఇక వాల్యూమ్ డబుల్ అయిందిగా, V ప్రపోర్షనల్ టీనేగా అది. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది ఇది? సో డియు ఈజ్ ఎంత అవుతుంది? ఇది 1 × 3/2R × 2T0. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ? 2T0 అంటే 2 క్యాన్సిల్ అవుతుందిగా, 2 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే 3RT0. ఓకేనా? 3RT0 అంటే నీకు ఎంత అవుతుంది? 3RT0 అంటే 3P0 V0. అది 3P0 V0. రైట్. అంటే ఇప్పుడు మనకి DQ = నీకు ఎంత అవుతుంది? DQ = DU + DWగా. DU + DW అంటే ఇక్కడ నీకు 3P0 V0 ప్లస్ ఇక్కడ మనకి DW వచ్చిందిగా, అది కూడా అంత నీకు 2P0 V0గా. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 5P0 V0. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్ అడిగాడు. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్ అంటే మనకి పాజిటివ్ హీటే తీసుకోవాలి. ఇక్కడ A to B B to Cనే తీసుకోవాలి. ఇప్పుడు మీరు C2D తీసుకున్నారు. C2D అంటే ఏంది? ఇది కూడా ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే నీకు P ప్రపోర్షనల్ T అంటే ప్రెజర్ తగ్గింది. ఇక్కడ 2P0 నుంచి P0కి ప్రెజర్ తగ్గింది అంటే టెంపరేచర్ తగ్గితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ తగ్గితే DQ నెగిటివ్ అవుతుంది. DQ నెగిటివ్ అంటే హీట్ లాస్ట్ అది. ఓకేనా? D2A తీసుకుందాం. D2A చూడండి, ఇదేం ప్రాసెస్? ఇది ఐసోబారిక్ ప్రాసెస్. ఇక్కడ నీకేంటి? వాల్యూమ్ తగ్గింది అంటే ఏంటి? వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఇప్పుడు ఇది ఐసోబారిక్ ప్రాసెస్గా అంటే దాని అర్థం ఏంటి? ఇది V ప్రపోర్షనల్ Tగా. V ప్రపోర్షనల్ T అంటే టెంపరేచర్ కూడా తగ్గింది అంటే ఇక్కడ DQ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అందువల్ల మనకి C2D D2A పనికిరావు. మనకి హీట్ లాస్ట్ అది అంటే హీట్ ఎక్స్ట్రాక్టెడ్ కాదు, అది హీట్ ఈజ్ గివెన్ ఫ్రమ్ ద సిస్టమ్. మనకి ఇక్కడ ఏమైంది? టోటల్ హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్ అడిగాడు అంటే A to B B to C. అదే ఇంపార్టెంట్. అంటే మనకి ఇప్పుడు మనకి ఏం చేయాలి? హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతామా? ఇక్కడ ఇందాక నీకు వచ్చింది A to B DQ ఎంత వచ్చిందమ్మా? 3/2 RT0 వచ్చింది. P0 V0 అంటే 3/2 P0 V0 ప్లస్ ఇదంతా వచ్చింది 5P0 V0. ఓకేనా? 5P0 V0 దట్ ఈజ్ కొంత అవుతుంది ఇక్కడ 13/2 P0 V0. ఇది ఆన్సర్. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్. ఇది JEE 2013లో ఈ క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకేనమ్మా? రైట్. సో నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లం ఏంటంటే హీట్ ఇంజిన్ మీద ప్రాబ్లం. మనందరికీ హీట్ ఇంజిన్లో ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజిన్ ఫార్ములాస్ 1 - neta = 1 - T2/T1. దీన్ని ఇంకోటి కూడా వేసుకోవచ్చు 1 - Q2/Q1. T2 అంటే సింక్ టెంపరేచర్, T1 అంటే సోర్స్ టెంపరేచర్. ఓకేనా?
Q1 అంటే హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్, Q2 అంటే హీట్ రిజెక్టెడ్ టు ద సింక్. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి 1 - T2/T1 ఈజ్ ఈక్వల్ టు 1 - Q2/Q1. అవి క్యాన్సిల్ అవుతాయి. మనకి Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T1. ఇది ఫార్ములా మనకి హీట్ ఇంజిన్ మీద ఫార్ములా. మీరు ఇక్కడ చూడండి, సోర్స్ టెంపరేచర్ ఈజ్ 227 degrees సెంటీగ్రేడ్. అంటే హీట్ ఇంజన్లో సోర్స్ యొక్క టెంపరేచర్ ఎక్కువ. దాని యొక్క టెంపరేచర్ ఎంత అంటే T1, దట్ ఈజ్ ఈక్వల్ టు 227 degrees సెంటీగ్రేడ్. 227 degrees సెంటీగ్రేడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రేషియోలో ఉంది కాబట్టి నువ్వు మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, మార్చిన 227 ఈజ్ ఈక్వల్ టు 227 degrees ఈజ్ ఈక్వల్ టు నీకు అంత అంటే దానికి 273 కలపండి, 500 Kelvin. T2 ఈజ్ ఈక్వల్ టు సింక్ టెంపరేచర్ 127 degrees సెంటీగ్రేడ్. అంటే 127 degrees సెంటీగ్రేడ్ అంటే దానికి 273 కలపండి, 400 Kelvin. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సోర్స్ అన్నాడు. అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు 10⁴. Q2 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. సో Q2 ఈజ్ ఈక్వల్ టు T2/T1 ఇంటూ Q1. T2 అంటే ఎంత 400/500 ఇంటూ Q1 అంటే ఎంత 10⁴. 0 0 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 0.8 ఇంటూ 10⁴. 0.8 ఇంటూ 10⁴ జౌల్స్. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు, వర్క్ డన్ పర్ సైకిల్. వర్క్ డన్ పర్ సైకిల్ W ఈజ్ ఈక్వల్ టు Q1 - Q2. సో W ఈజ్ ఈక్వల్ టు Q1 - Q2 అంటే ఎంతమ్మా? Q1 అంటే ఎంత నీకు? Q1 అంటే 10⁴. అంటే 1 × 10⁴ మైనస్ 0.8 × 10⁴. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0.2 × 10⁴. సో W ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 2000 జౌల్స్. ఇది ఆన్సర్, వర్క్ డన్ పర్ సైకిల్. ఓకేనా? రైట్.